ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్నాయి. రేపో మాపో 10వ తరగతి పరీక్షలు కూడా షురువైతాయి. రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. కాబట్టి 1-9వ తరగతి చదివే పిల్లగాళ్లకు ఒంటి పూట బడులు మొదలు కాబోతున్నాయట. బడికి పోయే పిల్లగాన్లు బ్యాగులు కిందేసి ఎగిరి గంతేసే ముచ్చటిది. మంచిగినుండ్రి. ఉడకబోతలకు ఎండల వేడికి పొద్దుందాకా బడులు నడిపితే పిల్లలు ఈడ్చుకపోతారు కాబట్టి పంతులకు కూడా కష్టమవుతుంది. కాబట్టి ఎల్లుండి నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఒంటి పూట బడులే నడుపుతారట. అబ్బా, సగం రోజే బడున్నది కదా అని ఎట్లా పడితే అట్లా ఎగిరి ఎండల కాగం కావద్దు. ఇంట్లోనే ఉండి అయ్యవాళ్ళు చెప్పిన మాటిని పద్ధతిగా ఉండుండ్రి. కాలువలల్లా, బాయిలల్లా, చెరువులల్లా ఈతలకు పోయి గాబర కాకుండ్రి. కరెంటు బోర్డులల్లా ఏలు పెట్టే వ్యవహారాలు చేయకుండ్రి. ఎండాకాలం అంటే అందరూ ఒక్క కాడ చేరి ఓ పద్ధతి ప్రకారం ఆడుకునుడు, అపాయం కలిగే పనులు కాకుండా, పానాల మీదకి వచ్చే ఆటలు కాకుండా ఇంట్లోనే కూర్చొని ఆడేటి. ఎండ వేడి ఎక్కువ కాకముందే ఆడి పాడేటి చెయ్యుండ్రి తప్ప ఆగమయ్యే పనులు చేయకుండ్రి. అట్లనే అయ్యవాళ్ళు కూడా ఒక్క పూట బడికి పోయి ఇంటికి వచ్చిన పిల్లగాన్లను ఓ కంట కనిపెట్టుండ్రి. ఏదన్నా కొత్త ముచ్చట నేర్పే ఉపాయం చెయ్యుండ్రి. కొత్త పద్ధతులు ఏమన్నా ఉంటే చెప్పుండ్రి. అంతేగాని మళ్ళా చదువు ముందటేసి ఇన్ని మార్కులు రావాలి, అన్ని మార్కులు రావాలి అని పిల్లలను తిప్పల పెట్టకుండ్రి. అమ్మ తాతలతోని కథలు చెప్పించుర్రి. ఒక్క పూట బడులే కాదు, ఎండాకాలం సెలవులు కూడా ఇట్లనే ఎంజాయ్ చెయ్యుండ్రి అని అంటున్నారు పిల్లలతోని ఎట్లా మెద్లానో తెలిసిన పెద్ద మనుషులు.